నమస్కారం. ఆధార్ టీవీ ప్రసార సమితికి స్వాగతం. ఈరోజు మన ఆధార్ టీవీ లైవ్లోకి ప్రముఖ న్యాయవాది పోతులూరి మాసుమయ్య గారు వచ్చారు. ఆయన ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఎత్తనటువంటి ఒక నినాదంతో, సరికొత్త నినాదంతో ఆయన వచ్చినారు. ఆయన నినాదం ఏమిటి, ఆయన వాదం ఏమిటి, దీంట్లో ఎటువంటి న్యాయం జరుగుతుంది ప్రపంచానికి లేదా దేశానికి కావచ్చు, ఎలాంటి దీనివల్ల లాభం జరుగుతుంది అన్నది ఆయన మాటలోనే తెలుసుకుందాం. పోతులూరి మాసుమయ్య గారు, ఆధార్ టీవీ స్టూడియోకి స్వాగతం. నమస్కారం సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ వాదం ఏమిటి? ఇప్పుడు నిరుద్యోగం అని మీరు మాట్లాడుతున్నారు, ప్రపంచ శాంతికి సోపానం నిరుద్యోగం అని మీరు అంటారు. అది ఎలాగ సాధ్యమవుతుంది? దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? ముందుగా ఆధార్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా పేరు పోతులూరి మాసుమయ్య అలియాస్ మాసుమిలియా. నేను న్యాయవాదిగా తిరుపతిలో పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాలుగా. ప్రపంచ శాంతికి ప్రధానంగా ఈరోజు అడ్డంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యపై నేను గత 20 సంవత్సరాలుగా వాటి మీద పోరాటం చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగ చట్టంతోనే ప్రపంచ శాంతి అనేది నా యొక్క వాదన. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు ఎన్నెన్నో కనుక్కున్నారు, కానీ వాళ్ళు కష్టపడి ఎన్నో రకాల ఆవిష్కరణ చేస్తే ఈరోజు మనము కొంతవరకైనా సంతోషంగా భూమి మీద జీవించగలుగుతున్నాం. ఇక ముందు ప్రపంచంలో అన్ని దేశాలు సంతోషంగా జీవించాలన్నా, ఈ ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనేది అన్ని దేశాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను గత 20 సంవత్సరాలుగా నిరోధారంగా నేను ఉద్యమాలు చేసుకుంటూ అహింసా మార్గంతో ముందుకు పోతున్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్యోగ చట్టంతోనే ప్రపంచ శాంతి అని నా వాదన. దానికి చాలా ఉద్యమాలు చేస్తున్నా. కాకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఎవరిది తప్పు లేదు. కొంతమంది మొదట న్యాయవాదులు వాళ్ళ యొక్క తెలివితేటలతో కొన్ని చట్టాలు తేవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనేది చట్టాన్ని ఐక్యరాజ్య సమితిలు అదేవిధంగా అన్ని దేశాలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో మనుషులు సంతోషంగా జీవించాలి సార్. ఇప్పుడు ప్రపంచ నిరుద్యోగ చట్టం అని మీరు అంటున్నారు. ఈ నిరుద్యోగ చట్టం అంటే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీ అభిప్రాయం? ప్రపంచ నిరుద్యోగ చట్టం కాదు సార్, ఇది ప్రపంచ ప్రభుత్వ ఉద్యోగ చట్టం. ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ఒక సిద్ధాంతం, ఒక ఫార్ములా ఉంటుంది. అదే ప్రపంచ శాంతి ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతం. వరల్డ్ పీస్ గవర్నమెంట్ జాబ్ యాక్ట్ థియరీ అంటారు దాన్ని. ఆ చట్టాన్ని తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా మేము చాలా క్లియర్గా చట్టంలో కేవలం ఈ రాజ్యాంగాలు ఉన్నాయి అని ఒక దేశం ఒక రకంగా రాజ్యాంగం రాసుకున్నాయి. ఆ రాజ్యాంగంలో మేము కేవలం ఒక 10 పాయింట్లు చెప్పడం జరిగింది. ఆ 10 పాయింట్లు ఆ 10 చట్టాలను అవి ప్రతి రాజ్యాంగం ముందర పెట్టుకొని పరిపాలించగలిగితే ఎటువంటి సమస్య ఉండదు. నిరుద్యోగ సమస్య అనేది ప్రతి సమస్యకు ప్రధాన కారణమవుతున్నది. నిరుద్యోగ సమస్య వల్లే రాబో రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది. దీన్ని మనం ఆపాలంటే ప్రభుత్వ ఉద్యోగ చట్టం కావాలి. ఆ ప్రయత్నంలో మేము అందరినీ కలుపుకొని రాజకీయ నాయకులను, లాయర్లను, విద్యార్థులను, ప్రజలను, మేధావులను అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతున్నాం సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇప్పుడు ప్రజెంట్ వ్యాపారస్తులు ఉన్నారు, లేకుంటే కుల వ్యవస్థ ప్రకారంగా కులం ప్రకారంగా ఇప్పుడు సాకలి వాళ్ళు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు వీళ్ళ కులాలకు అనుకూలంగా పనులు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎలా ఉద్యోగం ఇవ్వాలనుకుంటారు? మీ ఫార్ములా ఏంటి? ఇప్పుడు మీరు బాగా గమనించండి సార్, ప్రపంచంలో రాజకీయ నాయకులు బాగా అబ్జర్వ్ చేయడం వాళ్ళని, ఈ దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా ప్రైవేట్ ఎంప్లాయీసా మీరు చెప్పాల్సి ఉంటుంది. మా ఉద్దేశంలో అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకసారి గెలిస్తే వాళ్ళు చనిపోయేంత వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటారు. ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళ జీతాలు గవర్నమెంట్ రూపంలో వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే గెలిచిన తర్వాత మళ్ళీ జీతాలు కూడా వస్తాయి. ఆ విధంగా వాళ్ళకు గవర్నమెంట్ బస్సులు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఉచితంగా ప్రజల తరపున ప్రభుత్వ జీతంగా, ప్రభుత్వ సొత్తుగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో మేము అనేది అంతే,
ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునివ్వండి, ప్రభుత్వ ఉద్యోగ చట్టం ద్వారా ఆ మనిషికి ప్రభుత్వం నుంచే జీతం రావాలి. మీరు చెప్పారు కుమ్మరోళ్ళు, కుమ్మర క్యాస్టు, మంగళ, గాండ్ల, అదేవిధంగా రెడ్డి, నాయుడు, రకరకాల వ్యవసాయదారులు రకరకాలు చెప్తూ ఉంటారు. మా ఉద్దేశం ఏమంటే ఏది జరిగినా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరగాలి. ప్రైవేట్ సెక్టార్లో పని చేసినా కూడా వాళ్ళకి ప్రభుత్వమే జీతం ఇవ్వాలి. సపోజ్ మీరే ఉన్నారు, ఆధార్ టీవీ పెట్టారు. ఆధార్ టీవీలో మీ దగ్గర ఒక 5 మంది వర్క్ చేస్తారు. రేపు మీ ఆధార్ టీవీ అనేది సరిగ్గా జరగకపోతే, ఇబ్బంది పడితే వాళ్ళు జీతాలు ఇచ్చే పొజిషన్ ఉండదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు గవర్నమెంట్కి జీతం చెల్లించండి. గవర్నమెంట్ని అడగండి, మాకు 5 మెంబర్స్ స్టాఫ్ కావాలంటే ఆ 10 మంది ఎంప్లాయీస్ మీకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు గవర్నమెంట్కు జీతం కడితే వాళ్ళు ఆ జీతాన్ని అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇస్తారు. అది ప్రభుత్వ ఉద్యోగ చట్టం అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు సాధించిన వాళ్ళను వదిలేస్తే మిగతా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ పని చేసినా ప్రభుత్వ ఉద్యోగ చట్టం తరపున గవర్నమెంట్ జీతమే ఇవ్వాలనేది మా వర్షను. ఆ విధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనేది ఆధారపడి ఉంటుంది సార్. వీటిలో మహిళల పిల్లల పాత్ర ఎలా ఉంటుందంటారు? ఈరోజు నాకు తెలిసి చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా మనుషులు కావచ్చు, భూమి మీద ఎవరు సంతోషంగా లేరు. కారణం ఏమంటే మనుషులు అన్న వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన తర్వాత మొదట మనమంతా కులాలకు మతాలకు అతీతంగా కేవలం ఒక అమ్మ నాన్న పుట్టిన వాళ్ళమే. కులాలు మతాలు అనేటివి అబద్ధము. అవి మనం అవసరము అంటే కులం అనేది ఒక పని మీద ఆధారపడి కులం ఏర్పడుతుంది తప్ప కులం అనేది కులం కాదు. మనమందరం ఒకే అమ్మ నాన్న పుట్టిన వాళ్ళము. ఈ విధంగా కులము మతము వర్గం ఏర్పడి తర్వాత ఎట్లా ఏమనేది ముందుకు పోవడం జరిగింది తప్ప కులాల మతాలు అనేటివి కాదు. ఆ కులాలు మతాలు అనేటివి కేవలము ఈ నిరుద్యోగ సమస్య వల్ల ఇంకా ఎక్కువైతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగ చట్టం వస్తే ఆర్థిక అసమానతలు తొలగితే మహిళలకి, పిల్లలకి ప్రభుత్వ ఆర్థిక రక్షణ ఉండాలి. ఇవాళ ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అమ్మాయి పుడితే అమ్మాయి చదివిస్తే అమ్మాయికి డబ్బు ఖర్చు అవుతుంది అనుకోవడము, తర్వాత అమ్మాయి పెళ్లి చేస్తే మళ్ళీ ఖర్చు అవుతుంది అనుకోవడము, అమ్మాయి ఇంట్లో పుడితే మనకేంటి లాభం అనుకోవడము, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అక్కడ కూతురికి రక్షణ ఉంటుంది, అదేవిధంగా భార్యకు రక్షణ ఉంటుంది. ఆ రక్షణ లేనప్పుడు, ఆ తండ్రికే ప్రభుత్వ ఉద్యోగం లేనప్పుడు మహిళ భార్య కావచ్చు, కూతురి కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు ఆర్థిక రక్షణ ఉండదు. మేము చెప్పేది ఏమంటే ప్రపంచంలో అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి ప్రభుత్వ జీతం అన్నది పుట్టుక నుంచి రావాలి. అది ఎవరి నుంచి రావాలి? నాన్న ద్వారా రావాలి. అమ్మ అన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మహిళలకు రక్షణ అంటే మీరు బాగా గుర్తించాలి. చిన్నపిల్లల రక్షణ గురించి చెప్తున్నారు, మహిళల రక్షణ గురించి చెప్తున్నారు. ఒక మహిళ దేశ ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా డాక్టర్ కావచ్చు, ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఏదైనా కావచ్చు. కానీ ధర్మబద్ధంగా ఒక మహిళలకు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన సాధించిన ఉద్యోగంలో కనీసం ఒక 50% గవర్నమెంట్ జీతం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది? చిన్న పిల్లలను పెట్టుకొని, పిల్లలు మైనర్లుగా పెట్టుకొని ఉద్యోగాలు చేయడం కుదరదు. మైనర్లు అజ్ఞాన చట్టం కాబట్టి 18 సంవత్సరాల వరకు వాళ్ళకు పిల్లలు పెరిగేంత వరకు చట్టబద్ధంగా కనీసం 50 జీతం వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలి. లేకపోతే ఇటు మహిళలు అటు చిన్నపిల్లలు సఫర్ అవుతారు. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో ఇది ఉంది. మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్లకు ప్రభుత్వ ఆర్థిక రక్షణ కావాలి. సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ భర్త ఉంటే భార్యకు జీతం అవ్వాలని చట్టం ఎక్కడా లేదు. అదేవిధంగా ఒక భర్త ఉంటే ఆ భర్త యొక్క భార్యకు జీతం ఎక్కడ, అంటే భర్తకు గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు భార్యకు సరైన జీతం పెట్టాలి. గవర్నమెంట్ జీతం డైరెక్ట్ ఫ్రమ్ అకౌంట్ నుంచి డబ్బు రావాలనే చట్టం అనేది మన ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో ఉంది. ఆ విధంగా పిల్లలు, మహిళలు రక్షించబడతారు ప్రభుత్వ ఉద్యోగ చట్టంతో. అది సార్ ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ ఉద్యోగ చట్టం అని మీరు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఈ పథకాల పరిస్థితి ఏమిటి? ఈ పథకాలు కూడా అప్పుడు అమలు చేయాలంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది సాధ్యమా అనేది ప్రస్తుతం ఉన్న క్వశ్చన్ మార్క్. దీనికి మీ సమాధానం? ఇప్పుడు మీకు తెలుసు, ప్రపంచంలో వెనిజులా దేశం ఉంది. ఆ దేశం సంక్షేమ పథకాలు అమలు చేసి ఇప్పుడు మనుషులు తినే కాడికి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రపంచంలో సంక్షేమ పథకాల వలన ప్రపంచం నాశనమైంది. ఫస్ట్ సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా రద్దు చేయాలి. ఎప్పుడు కానీ సంక్షేమ పథకాలు ఏ వ్యవస్థను బాగుపరచవు. అవి కేవలము రాజకీయ నాయకులు తెలుసో తెలియక చేసే కార్యక్రమం తప్ప ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ,
లేదా ప్రధాని, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఆ బియ్యాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఇటువంటి ఫుడ్ కానీ వీళ్ళు తింటారా? తినరు. కాబట్టి అలాంటి కాకుండా ప్రజలు కష్టపడి వాళ్ళ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ చట్టం ద్వారా వాళ్ళ జీతం తీసుకొని వాళ్ళు సంపాదించుకొని తినేటట్టు ఉండాలి. అంతే తప్ప సంక్షేమ పథకాల వల్ల పూర్తిగా వ్యవస్థ నాశనం అవుతుంది. మేము సంక్షేమ పథకాలకు పూర్తిగా వ్యతిరేకము. సంక్షేమ పథకాలు రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగ చట్టం ద్వారా రొటేషన్ పద్ధతిన టాలెంట్ ప్రకారము రిజర్వేషన్లో ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అమలు చేసేటువంటి సిద్ధాంతమే మా ప్రభుత్వ ఉద్యోగ చట్టము. ఈ ప్రభుత్వ ఉద్యోగ చట్టంతోనే ప్రపంచ శాంతి అనేది మా నినాదము. ఇంకా అడగండి సార్, ఏం క్వశ్చన్స్ ఏమన్నాయి? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం మీరు చెప్తున్నట్టు చట్ట ప్రకారం, మీరు రచించుకున్నటువంటి చట్ట ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పురుషుడికి, అంటే ప్రతి మగ వ్యక్తికి మీకు ఉద్యోగం ఇవ్వాలంటారు. ఇటువంటిప్పుడు ఆడవాళ్లకు ఇక్కడ మనం పాక్షికత్వం చూపించినటువంటి పరిస్థితి ఉందని మేమంటాం. భారత రాజ్యాంగం మన చట్టం వేరు, వెస్ట్రన్ కల్చర్ వాళ్ళ చట్టం వేరు. మన చట్టం ప్రకారము 18 సంవత్సరాలు అమ్మాయికి, 21 అబ్బాయికి పెళ్లి వయసు పెట్టారు. ఈ 18, 21 పెళ్లి వయసు అంటే దాని అర్థం ఏమంటే ఆ పెళ్లి వయసుకి వాళ్లకు ప్రభుత్వ ఆర్థిక రక్షణ ఉండాలి. అబ్బాయికి ఖచ్చితంగా 21 వయసు వస్తే ఆ అబ్బాయి ఎడ్యుకేషను ఖచ్చితంగా డిగ్రీ అవుతుంది, డిగ్రీ అవకాశం ఉంది. అలాంటప్పుడు డిగ్రీలోనే చదివేటప్పుడు కాలేజీలోనే వాళ్ళ టాలెంట్ని గుర్తించి జాబ్, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇస్తే అతను మ్యారేజ్ చేసుకోవడానికి వీలు పడుతుంది. అలా లేకుండా 35 ఏళ్ళు పెళ్లి చేసుకోవడం, 34 ఏళ్ళకు 40 ఏళ్ళు కూడా పెళ్లి చేసుకోవడము, అదేవిధంగా మహిళలు 30 సంవత్సరాల పైన పెళ్లి చేసుకోవడము. దీనివల్ల ఏమవుతుందంటే ఎందుకంటే ఏదైనా మనం ఒక పండు తెచ్చి పెడితే ఆ పండు 5 రోజులు 6 రోజులు ఆపిల్ కావచ్చు లేదా మ్యాంగో కావచ్చు తినేసి ఉంటుంది. అది లేట్ అయితే కుళ్ళిపోతుంది. మానవ శరీరం కూడా అంతే. చెప్పిన టయానికి, చెప్పిన సమయానికి, చెప్పిన ఏజ్కు మ్యారేజ్ జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగ చట్టం కావాలి ఖచ్చితంగా. అంతే సార్. ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ప్రస్తుతం ప్రైవేటు పరంగా నడుస్తున్నటువంటి వ్యవస్థలన్నీ ఏం కావాలి? ఇప్పుడు మనం అనుకోవచ్చు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, లేదా కార్పొరేట్ ఇండస్ట్రీ కావచ్చు, కార్పొరేట్ స్కూళ్ళ వ్యవస్థ కావచ్చు, లేదా ఎన్నో రకాల కార్పొరేట్ కంపెనీలు మనకు సేవలు అందిస్తున్నాయి. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో మనకి ఏమిటంటే 50,000, 40,000, ఎక్కువ అంటే 1,20,000 వరకు జీతానికి సంపాదిస్తారు. కానీ ప్రైవేటు రంగంలో మనకు అమితమైన శాలరీలు సంపాదించుకునే అవకాశం మనకుంది. వీటిపై మీ సమాధానం ఏంటి? ఇక్కడ మీరు అడుగుతున్నది ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉంటారు. మరి గవర్నమెంట్ జీతం అనేది ప్రతి ఒక్కరికి ఎలా ఇస్తారు అంటున్నారు. మేము అంటున్నది ఏమంటే ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనేది చేసినప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగ చట్టం చేసే ముందు మేము చెప్పేటువంటి ఒక 5 నుంచి 10 చట్టాలు మీరు వినాలి. మొదటి చట్టం ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా ఏ దేశంలో అయినా కులాలకు మతాలకు అతీతంగా 2 బిడ్డలకే జన్మమిచ్చేట్టుగా చట్టం చేసుకోవాలి. మొదట ఇది ఒకటో పాయింట్. ఇంకా రెండోది ఏమంటే ఈ ప్రపంచంలో మనము ఒక్కొక్క దేశానికి ఒక ఆర్మీ పెట్టుకోవడం జరిగింది. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది ఏదో రోజు 3వ ప్రపంచ యుద్ధం వచ్చి అంతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రపంచాన్ని అంతటి కూడా ఒకే ఆర్మీ ఉండాలనేది మా సిద్ధాంతం. మూడోది ఏమంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది రొటేషన్ పద్ధతి ఉండాలి. రొటేషన్ పద్ధతి అనగా ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంట్లో మీకు 2 అబ్బాయిలు పుట్టారు. ఈ అబ్బాయిలకి 21 ఏజ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ని బట్టి జాబ్ వస్తుంది. వాళ్ళ టాలెంట్ని బట్టి జాబ్ వచ్చినప్పుడు మీరు ఏ వర్క్ చేస్తున్నా కానీ మిమ్మల్ని తీసేస్తారు. ఆ అబ్బాయి నుంచి ఆ అబ్బాయి యొక్క అమ్మకి, నాన్నకి, వాళ్ళ భార్యకి, కూతురుంటే కూతురికి డైరెక్ట్ జీతం పెడతారు. సంక్షేమ పథకాలు ఉండవు. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కాదు మనం చెప్తున్నది. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటప్పుడు జాబ్ రొటేషన్ పద్ధతి ఉంటుంది అంటున్నాం. అంటే 21 అబ్బాయికి వస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులకు 40 నుంచి 45 ఏజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ వయసు ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారంటే కొడుకు ఎంటర్ అవుతారంటే తండ్రి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళ టాలెంట్ జాబ్ వీళ్ళదే, వాళ్ళ టాలెంట్ జాబ్ వాళ్ళదే. కానీ కొడుకు జాబ్ వచ్చిన తర్వాత కొడుకు నుంచి తండ్రికి, తల్లికి, తన భార్యకి, తన కూతురు పుట్టిన కూతురికి జీతం అటాక్ అవుతుంది. తగినంత జీతం ఉంటుంది. అంటే ప్రైవేటు సెక్టార్లో పని చేసుకుంటే వాళ్ళ ఇష్టం చేసుకొని, కానీ ప్రైవేటు సెక్టార్లో పని చేస్తూ
మాకు 1,00,000, 2,00,000, 10,00,000, 20,00,000 జీతాలు ఇచ్చే మాటలు కాదు. మాకు త్రూ గవర్నమెంట్ నుంచి రావాలంటున్నాం. ఎక్కడైనా పని చేసుకో, గవర్నమెంట్ నుంచి రావాలి, చట్టం ఒకటే. ఓకే. కానీ రొటేషన్ పద్ధతి ఉంటుంది. జాబ్ రొటేషన్, ఇద్దరు బిడ్డలకే జన్మ మీద. సపోజ్ మీకే 2 ఆడపిల్లలు పుట్టారు అనుకున్నాం. ఆడపిల్లలు పుట్టినప్పుడు 18 ఏళ్ళు పెళ్లి చేయమని చట్టం చేశారు. 18 ఏళ్ళు పెళ్లి చేసేటప్పుడు అల్లుళ్ళు వస్తారు. మీ అల్లుళ్ళు వచ్చినప్పుడు అల్లు నుంచి జీతం పెడతారు. ఇక్కడ ఎందుకు అల్లు నుంచి మీ కూతుర్లకి మీకు జీతం పెట్టాలంటే కొంతమంది ఇద్దరికి ఆడపిల్లలు పుడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అల్లుడి నుంచి శాలరీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకే ఉన్నారు, మీ అల్లుడు కూతురు, వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు అనుకున్నాము. ఆ 2 పిల్లలు పుట్టినప్పుడు మీ అల్లుడు మీ కూతురు డ్యూటీకి వెళ్ళిపోతే పిల్లలు ఎవరు చూసుకుంటారు? అందుకోసమే మహిళనే మాకు చిన్నపిల్లలనే ఆమెకు రక్షణ కావాలంటే 18 సంవత్సరాలు వీళ్ళకు లీవ్ ఇవ్వాలి. మైనర్ తీరేంత వరకు పిల్లలకి తల్లికి 18 సంవత్సరాలు లీవ్ ఇవ్వాలి. తల్లి టాలెంట్తో ఒక ఉద్యోగం సంపాదించుకునిందంటే ఆ శాలరీలో హాఫ్ శాలరీ అని జీతం ఇవ్వాలి. లేదంటే ఆ ఉద్యోగం చేసే సత్తా తన భర్తకు ఉంటే ఆ భర్తకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి. జీతం అనేది అందరికీ ప్రభుత్వ ఉద్యోగ చట్టం ద్వారా వెళ్ళాలి. సంక్షేమ పథకాలు రద్దు చేయడం అనేది మా ప్రధాని యొక్క నినాదం దీంట్లో. కాబట్టి మేము చెప్తున్నది ఒకటే, ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనేది ప్రపంచ శాంతి ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతం అనేది ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక సిద్ధాంతం. ఏదని కావచ్చు. ఈరోజు మనము సెల్ ఫోన్ చూస్తున్నాము, ల్యాప్టాప్ చూస్తాము, టీవీ చూస్తాము, ప్రపంచంలో జరుగుతున్న ఇప్పుడు రోబోట్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సిద్ధాంతం ద్వారా వస్తుంది. ఆ సిద్ధాంతం అనేది ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనే సిద్ధాంతాన్ని మనిషి ఈ భూమి మీద తయారు చేసుకోలేకపోయాడు, దాన్ని రెడీ చేసుకోలేకపోయాడు. ఆ చట్టం ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము 20 సంవత్సరాలకు కష్టపడితే మాకు దీనిపైన అవగాహన వచ్చి మాకు తెలిసిన విషయాన్ని తెలిసిన చట్టాన్ని అందరికీ చెప్తుంటే వాళ్ళు ఈ చట్టం బాగా సరిపోతుందని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మీ ఆధార్ యొక్క టీవీ ఛానల్కి వచ్చి మేము మాట్లాడుతున్నాం. ఇంకా విధానం కూడా చదవండి సార్. ప్రతి మనిషికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రపంచ శాంతి జరుగుతుంది అంటారు. అన్ని సమస్యలు తీరుతాయని మీరు అంటున్నారు. ఆర్థిక లోటు తగ్గుతుందంటారు. వీటికి మీ దగ్గర ఒక స్పష్టమైన ఫార్ములా ఉందని మీరు అంటున్నారు. ఇదే పరిస్థితి మీరు తీసుకురావాలి అంటే దీనికి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఎవరైనా కానీ టాలెంట్ ఉన్నటువంటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, నోటిఫికేషన్ ద్వారా జాబ్ వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. రాని వాళ్ళ పరిస్థితి ఏమేంటుంది, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారు. అందుకోసమే 2015లో మేము ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ గారికి కలవడం జరిగినప్పుడు చెప్పాము, అన్న ఇది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని మేము చెప్పాము. దాంట్లో భాగంగా ఎలా అని అడిగినప్పుడు మేము చెప్పాము, నోటిఫికేషన్ ద్వారా జాబు రాని వాళ్ళు ఈ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో జాబు రాని వాళ్ళు రకరకాల ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళకి మేము ఏం చెప్పామంటే, మీరు 5 లక్షల రూపాయలు మేము డిపాజిట్ చేస్తాము, మీరు 20,000 రూపాయలు జీతం ఇస్తే 5 లక్షల రూపాయలు మేము డిపాజిట్ చేస్తాము. అట్లా 1 కోటి మంది ఉన్న ఈ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల రూపాయలు మీకు మేము డిపాజిట్ చేసినప్పుడు మీరు 5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుకు కావచ్చు, మీరు రకరకాలుగా మీరు దాని అభివృద్ధి కార్యక్రమాలకు డెవలప్ చేయడానికి ఉపయోగించవచ్చు. దానివల్ల మీకు ఆర్థిక లోటు తిరుగుతుంది. ఇక్కడ మీరు అంటున్నది ప్రజల సొమ్ముని ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తామంటున్నారు. అది కూడా ఒక్కొక్కరు 5 లక్షలు. ప్రతి చదువుకునే నిరుద్యోగి 5 లక్షలు డిపాజిట్ చేసే స్తోమత ఉంటుందా? మొదటి ప్రశ్న. దానితో పాటు ఈ డబ్బుని ప్రభుత్వం చేసిన అప్పులకో ఇంకో దానికో మీరు చెల్లించుకోవచ్చు, దానికి ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వం అనేది ఒక పాయింట్ మీరు మాట్లాడుతున్నారు. ఇవి 2 అభ్యంతరకరమైన విషయాలు. ఎందుకంటే ప్రజల సొమ్ము అంటే ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడ్డ భారతదేశంలో ఇటువంటిది ప్రజల చేత ప్రభుత్వాలు పాలించబడాలి. కానీ ప్రభుత్వాలు ప్రజల్ని పాలించి ప్రజల డబ్బుని ప్రభుత్వాలు ఖర్చు పెట్టే స్థాయికి వస్తే దీనివల్ల 5 లక్షల రూపాయలు మేము డిపాజిట్ చేసి నెల 20,000 రూపాయలు జీతం నాకు దానికి తగ్గ మళ్ళీ 8-10 గంటలు పని కూడా చేయాలి అంటే ఇది ఎంతవరకు సమంజసం? దీంట్లో అర్థం ఉందా? మీరు గమనించండి, ప్రపంచంలో ఎక్కడైనా కానీ చాలా దేశాల్లో యువకులు నిరుద్యోగ సమస్య వలన ఉద్యోగులు తీయిస్తామంటే వాళ్ళకు లక్షలాది రూపాయల డబ్బులు ఇచ్చి మోసపోవడం మీరు చూశారు. ఇక్కడ మేమేమంటున్నాము, గవర్నమెంట్ ఉద్యోగం
చట్టాన్ని ఇంప్లిమెంట్లో భాగంగా నోటిఫికేషన్ ద్వారా జాబు రాని వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళకి ఫస్ట్ 20,000 రూపాయలు జీతం అనేది విలేజ్ సెక్టార్లో పల్లెల్లో చూపించగలిగితే తర్వాత 20,000 రూపాయలు జీతం ప్రభుత్వ జీతం వచ్చినప్పుడు నీకు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు బ్యాంకులో లోన్ ఇస్తారు. అది మా సొత్తు, ఎవరిది? జాబ్ చేసే వాళ్ళ సొత్తు. అది మేము డిపాజిట్గా గవర్నమెంట్కి 5 లక్షలు కడతామంటున్నాం. ఆ డిపాజిట్ మేము తిరిగి మళ్ళీ తీసుకుంటాం రాష్ట్రం డెవలప్ అయినప్పుడు. ఎందుకంటే ఇతర దేశాలకు అప్పులు తెచ్చుకుంటే ఈ వడ్డీలు సరిపోతాయి. కాబట్టి మేము ఇస్తున్న డబ్బు రాష్ట్ర అభివృద్ధికి తప్ప మేము మా డబ్బుని మేము రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్నాం. పన్నులు కట్టేది ప్రజలు ఇస్తున్న ఈ డబ్బును బ్యాంకుల ద్వారా మేము తీసుకొని మళ్ళీ ఆ 20,000లో విలేజ్ సెక్టర్ నుంచి ఇస్తున్నటువంటి మాకు సొంత ఇల్లు ఉంటుంది ఒకటి, మా అమ్మకు 2,000, మా నాన్నకు 2,000, మా భార్యకు 2,000, మా కూతురుకు 2,000 అని చెప్పి వాళ్ళు మా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాం గవర్నమెంట్కి. అదేవిధంగా డౌన్ పేమెంట్గా ఒక 5,000 రూపాయలు మేము 5 లక్షలు తెచ్చుకునే దానికి డిపాజిట్ చేసుకుంటాం మంత్లీ. దాంతో సమస్య రాదు. ఇక్కడ రాజకీయ నాయకులు పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు, ప్రపంచాలవి అప్పు తెచ్చుకొని రాష్ట్రాన్ని నడిపేటప్పుడు మేమే రాష్ట్రానికి అప్పు ఇస్తాము, మా ద్వారా డబ్బు తీసుకొని నడపండి అంటున్నాము. ఈరోజు మా పన్నుల ద్వారా మేము కట్టే డబ్బుతే కదా రాష్ట్ర ప్రభుత్వము, దేశ ప్రభుత్వం ఏదైనా నడవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగి కట్టే స్తోమత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికం ఉన్నటువంటి దేశంలో వీళ్ళ ప్రస్తుత పరిస్థితుల్లో స్థితిగతుల్లో 5 లక్షల రూపాయలు అనేటివి ప్రతి ఒక్కరూ ఖర్చు పెట్టుకోగలిగితే వాళ్ళు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారు కదా. వ్యాపారం అని ఇప్పుడు ఏమైందంటే ప్రైవేట్ సెక్టర్ ప్రపంచంలో ఫెయిల్యూర్ అయిపోయింది ఎక్కువ 90%. కారణం ఏమంటే ఈ నిరుద్యోగ సమస్య వలన నిరుద్యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయాలా, ఎట్లా చేయాలా తెలియకపోవడము, సొంతంగా కంపెనీ పెడితే ఆ కంపెనీ ఈ ప్రపంచాన్ని పనికొస్తుందా లేదో తెలియనితనము, ఇవన్నీ రకరకాల జరగడం వల్ల ఏమైందంటే లాస్ట్కు ఇది మొత్తం వ్యవస్థ అంతా చెడిపోవడానికి కారణమైంది నిరుద్యోగ సమస్య. మేమేమంటామంటే మీరు వేసే క్వశ్చన్ ఒకటి, నిరుపేదలైనటువంటి నిరుద్యోగులు డబ్బులు ఎలా కడతారు, అది సాధ్యమా అంటున్నారు. ఇక్కడ మేము అంటున్నది ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో చట్టం చేసి అతనికి జాబ్ ప్రొవైడ్ చేస్తే మా లోను మా ఇష్టము, మా గవర్నమెంట్ అది ఇచ్చేది లోను. బ్యాంకులు ఇస్తాయి, బ్యాంకులో కోట్లాది లక్షల రూపాయలు తీసుకొని ఎక్కడి ఇంగ్లాండ్లో దాముకుంటున్నారు మీకు కొంతమంది. మరి వాళ్ళకేమో సమాధానం చెప్తాం? మేము మాకు గవర్నమెంట్ జాబ్ వస్తే మేము లోన్ తీసుకుంటున్నాము, ప్రభుత్వానికి ఆర్థిక రక్షణగా డబ్బులు ఇస్తున్నాం అప్పుగా, అంతే, ఇంట్రెస్ట్ లేకుండా అప్పుగా ఇస్తున్నాం ప్రభుత్వానికి అభివృద్ధికి. అట్లా అప్పు ఇవ్వడం వల్ల ఏమైంది రాష్ట్ర ప్రభుత్వానికి, దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, బయట వాళ్ళు అప్పులు లేకుండా ఈ డబ్బులు రొటేషన్ చేస్తారు. సంక్షేమ పథకాలు రద్దు చేస్తే అయిపోయి 1,00,000 కోట్లు మిగులుతాయి. ఏ రాష్ట్రంలో బ్యాంకులు ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రతి ఒక్కరికి లోను కాదు, కుటుంబంలో ఒక్కరికే ఉద్యోగం ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక భార్య, భర్త, 2 పిల్లలు, అమ్మ నాన్నప్పుడు ఒక్కరికే జాబ్ ఉంటుంది. కుటుంబంలో ఒక్కరికే. అలాగా రాష్ట్రం మొత్తం ఒక కుటుంబం కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారా లేదా? చేస్తున్నారు. వాళ్ళకి సరైన జీతాలు ఇచ్చే అవకాశం లేదు. కారణం ఏమంటే అతను జీతం ఇవ్వదు, కోర్టుకు పోతే కోర్టులో లాయర్ ఫీజు కట్టాలి, కోర్టు జరిగి 10 ఏళ్ళు పడుతుంది. ఈ శుద్ధి ఎంత లేకుండా ఏమంటున్నాం మేము, నోటిఫికేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్లో జాబ్ తీసుకున్న వాళ్ళు వర్క్ సిస్టమ్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటామంటారు. నోటిఫికేషన్ ద్వారా జాబ్ రాని వాళ్ళు రకరకాల ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళను చేసుకొనివ్వండి ప్రైవేట్ సెక్టర్లో, మా తప్పులే, వాళ్ళ తప్పులేదు. మేమనేది ఏమంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన వీళ్ళు ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో మేనేజర్లు, వీళ్ళు డబ్బులు గవర్నమెంట్కి కట్టాలి. గవర్నమెంట్ ఈ నిరుద్యోగులకు ఎవరైతే 20,000 జీతము, టౌన్లో పల్లెల్లో ఉండి 20,000, టౌన్లో ఉంది 30,000, వాళ్ళకు వీళ్ళు కట్టారు. గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు కడతారు రక్షణ కోసం. దీన్నే ప్రభుత్వ ఆర్థిక రక్షణ అంటారు. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నామంటే మీరు అనుకున్నట్టుగా ఇంటికి ఉద్యోగం ఇస్తే అంత కష్టం. మీరు ఇంటికి ఉద్యోగం ఇస్తే కష్టం కాదు, ఇంట్లో 5 ఉద్యోగాలు ఇస్తే కష్టం. మీకు తెలుసు, ఒక ఇంట్లో 5 ఉద్యోగాలు ఉంటే ఒక ఇంట్లో ఉద్యోగం ఉండదు. జాబ్ అన్నది ఎప్పుడు రొటేషన్ పద్ధతి ఉండాలి, అంతే తప్ప ఇష్ట ప్రకారం రొటేషన్ పద్ధతి లేకుండా ఇష్ట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఉద్యోగం అనేది మనిషికి రక్షణ కోసము. ఈ రక్షణ కోసం అన్నప్పుడు తండ్రి ఉద్యోగం చేస్తూ 60 ఏళ్ళు అయినా కొడుకు జాబు రాకపోతే కొడుకు పెళ్లి కాదు.
ఇక్కడ ఏమంటున్నాము, కొడుకు 21 ఏజ్ వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చూపించవలసిన బాధ్యత గవర్నమెంట్దే. అతని టాలెంట్ను బట్టి కొడుకు 21కి యాజ్ అయితే డ్యూటీలో జాయిన్ అయితే తండ్రి బయట వచ్చేయాలి. ఈ లోపల ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళకు ప్రమోషన్ కూడా ఉన్నతంగా ఏర్పాటు చేసి వాళ్ళను 21 అబ్బాయికి వచ్చినప్పుడు 18 అమ్మాయికి వచ్చినప్పుడు 18 అమ్మాయి వస్తే భర్త ద్వారా జీతం వస్తుంది కాబట్టి వాళ్ళను అమ్మా నాన్న బయటికి తీసేయాలి. జాబ్ ఇంట్లో ఒకటే ఉండాలి. 2 ఉంటే ఈ దేశంలో కుటుంబంలో 2 ఉద్యోగాలు ఉంటే సరిపోవు. 2 ఉద్యోగాలంటే భార్య భర్త ఇద్దరు డ్యూటీకి పోతే చిన్నపిల్లలు హరాస్మెంట్కి గురవుతున్నారు. వాళ్ళు మైనర్స్గా 18 సంవత్సరాలు ఇంట్లో ఉండాలంటే పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిది. తల్లి బయట పోయిన జీతం వస్తుంది కాబట్టి ఆ జీతము తన యొక్క భర్త నుంచి ఇవ్వమంటున్నాము స్టార్టింగ్ నుంచే. ఒకవేళ కలెక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో మహిళ ఖచ్చితంగా 18 సంవత్సరాలు పిల్లలు చూసుకోవాలి. ఆమెకు రావాల్సిన జీతం ఆమెకు ఇచ్చేయాల్సిందే. మళ్ళీ వాళ్ళ జీతం రాకుండా కోర్టుకు పోయి ఇప్పుడు చూస్తున్నాము రకరకాల సమస్యలు, అక్రమ సంబంధాలు, భార్య భర్తలు కొట్టుకోవడము, తిట్టుకోవడము. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నిరుద్యోగ సమస్యలో వచ్చింది. దీనికి ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనేది ప్రపంచంలో మనిషి ఇంతవరకు కనుక్కోలేదు. అది మేము కనుక్కున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ పంపించడం జరిగింది. ఆ ప్రభుత్వ ఉద్యోగ చట్టం వచ్చిన రోజే ఈ ప్రపంచంలో మనుషులనే మనిషి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మానవ జీవితము. ఇప్పుడు డబ్బు తప్ప మనిషి లేడు భూమి మీద. ఒక తండ్రి బిడ్డను సాగి పెద్ద చేస్తే తల్లిదండ్రులు డబ్బు కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు. కారణం నిరుద్యోగ సమస్య. ఒక తండ్రి ఉద్యోగం కోసం అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం కోసం 5 ఏళ్ల ముందే చంపేస్తున్నారు. కారణం నిరుద్యోగ సమస్య. రాజకీయ నాయకులకు ఇట్లా విషయాలు తెలియదు, పాపము వాళ్ళకేమీ తెలియదు. దీనికంతా కారణము న్యాయవాదులే. తప్పు ఉంటే న్యాయవాదుల కిందకే వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం కానీ చట్టం కానీ రాసింది న్యాయవాదులే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, అది నుంచి నెల్సన్ మండేలా, అబ్రహాం లింకన్, వీళ్ళంతా అడ్వకేట్స్. వాళ్ళు సాయి శక్తులా పని చేయడం చేసి వాళ్ళ చట్టం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడున్న న్యాయవాదులుగా మా బాధ్యత మేము తీసుకొని ప్రభుత్వ ఉద్యోగ చట్టం తీసుకునే ఆవశ్యకత ఉంది. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి తప్పు లేదు, మనిషిది ఎవరిది తప్పు లేదు. కారణము మనము ఒక అమ్మాయిని పుట్టిన మనుషులు ఒక చట్టాన్ని తయారు చేసుకోవడంలో మనము పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని మనం ఇప్పుడు పక్కన పెట్టి ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని తయారు చేశాము. ఈ ప్రభుత్వ ఉద్యోగ చట్టం అన్ని దేశాలు పంపించాము. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే జగన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది. రకరకాల చెప్పుకుంటూ పోయాము. కొంచెం టైం తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ చట్టం అయితే వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఇక మరి కులాలు, మతాలు, వర్గాల గురించి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, నేను సమాధానం చెప్తాను. కులాలు మతాలు అనేటివి అప్రస్తుతం. కానీ ఇప్పుడు మనకు చంద్రబాబు గారికి అంటే పాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వివరించారని చెప్తున్నారు. వాళ్ళు దీనిపై ఎలా స్పందించారు? అంటే ఇది ఆచరణ సాధ్యం అనిపించిందా వాళ్లకు, లేదా ఇదేదో ఊటకమనేందు కొట్టిపారేసే పరిస్థితి వచ్చిందా? మీకు ఎలా అనిపించింది వారి స్పందన? ఏదైనా కానీ ఈ ప్రపంచంలో కొత్త వస్తువు కానీ కొత్త ఫార్ములా వచ్చినప్పుడు వాళ్ళని ఏమంటారో తిక్కోవాలో పిచ్చోళ్ళు అంటారు. ఈరోజు కరెంటు కనుక్కున్నా వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. తర్వాత ఈరోజు మనం కరెంటు వాడుకుంటున్నాం. ప్రతి వస్తువు కూడా ఏంటంటే ప్రతి సిద్ధాంతం కూడా వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి కష్టపడి కనుక్కుంటారు. కానీ అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి టైం తీసుకుంటుంది, అంతే, ఇంకేముండదు. ఎంతో ఇబ్బందులు పడి గత నేను 20 సంవత్సరాలు సుమారుగా 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఉద్యమాలు చేసి తిరిగితే ఇంతవరకు కూడా ఒక అవగాహన కోసం మేము ఇంత ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఆధార్ టీవీ ముందు నిలబడుతున్నామంటే మీకు అర్థమైంది కాబట్టి మీరు మమ్మల్ని పిలిపించారు. ఖచ్చితంగా మేము చెప్తున్న విషయం క్లియర్గా. ఎందుకంటే రాజకీయ నాయకులది తప్పు లేదు, ఇది క్లారిటీ. ఎందుకంటే అంతకుముందు న్యాయవాదులే కాబట్టి చట్టాన్ని రాసింది. ఆ చట్టం రాయడంలో కొంచెం మిస్టేక్ జరిగింది. అది ఇప్పుడున్న మేము న్యాయవాదులు చెప్తున్నాం క్లియర్గా. యువత నుంచి సపోర్ట్ తీసుకున్నాము, ఇంకా రాజకీయ నాయకుల నుంచి ఎవరి నుంచి సపోర్ట్ తీసుకుని చెప్తున్నాం. ఎవరికి చెప్తున్నాం? ఇది ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, మన ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి అధ్యక్షులు గారికి, అన్ని దేశ వాళ్ళకి చెప్తున్నాం. ఇదే మేము చెప్తున్నట్టు వాయిస్ ట్రాన్స్లేషన్ చెప్తున్నాం ఇంగ్లీష్లో, హిందీ, అన్ని భాషల్లో. సో మేము చెప్పేది ఒకటే, మీకున్నటువంటి విషయంలో మనుషులు సంతోషంగా జీవించాలంటే ప్రభుత్వంతో చట్టం కావాలి. కులాలు, మతాలు, వర్గాలన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా జీవించాలంటే ప్రభుత్వ ఆర్థిక రక్షణ ఉండాలి మనిషికి. ఇప్పుడు డబ్బు మాత్రమే ఉంది, మనిషి లేడు. ఇవాళ 100కు 200 కూడా మనుషులు చంపేటువంటి వ్యవహారాలు మనం చూస్తున్నాము. ఒక క్వార్టర్కి ఇస్తే తాగే చంపేటువంటి వ్యవహారాలు మనం చూస్తున్నాము ఇదే తిరుపతిలో. మరి అలాంటప్పుడు ఎందుకు అతను
తన యొక్క తల్లిని చంపుతున్నాడు, తండ్రిని చంపుతున్నాడు, తన యొక్క భార్యను చంపుతున్నారు, అక్రమ సంబంధమైన చిన్నపిల్లలను చంపేస్తున్నారు. ఇదంతా రకరకాల సమస్యలంతా మానవత్వం దెబ్బతినడము, సరైన టయానికి పెళ్లిళ్ళు జరగకపోవడము, మనుషులు ఫిట్నెస్గా ఉండకపోవడము, ఆరోగ్యంగా ఉండలేకపోవడము, ఆర్థిక అసమానతలు ఉండడము, దీనికంతా కారణం నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో భాగంగానే మేము ప్రభుత్వ ఉద్యోగ చట్టం తెచ్చాము. దాన్ని ఏమంటారు? ప్రపంచ శాంతి ప్రభుత్వ ఉద్యోగ చట్ట సిద్ధాంతం. ఇది అనేది ఒక సిద్ధాంతం మనిషి మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడున్న సీఎం గారు జగనన్న కావచ్చు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఇప్పుడున్న దేశ ప్రధాని కావచ్చు, అంతకుముందు ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళకందరూ తెలియజేయడం జరిగింది. తెలుసు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు టైం తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగ చట్టం వచ్చినప్పుడు మనము మానవత్వము, ధర్మము, నీతి ఇవన్నీ కూడా ముందుతో మనం వెళ్తాం. కాబట్టి ప్రధానంగా నిరుద్యోగ సమస్య, అన్నిటి సమస్యలు ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనేది క్లారిటీగా మేము చెప్తున్నాము. ఖచ్చితంగా ఇది సినిమా రూపంలో రాబో రోజుల్లో సినిమా రూపంలో వస్తుంది. ఆల్రెడీ మేము ½ అవర్ గవర్నమెంట్ జాబ్ తీసాము. రాబో రోజుల్లో రజనీకాంత్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ ఇటువంటి మా పెద్ద హీరోలతో, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ప్రపంచంలో హీరోలతో కావచ్చు సినిమా ఖచ్చితంగా తీసి ఆ యొక్క సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో మేము పంపించడానికి రెడీ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంతో చట్టం వస్తుంది. ఈ ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం రాకుండా చేస్తాం. ఇవాళ కరోనా అనేది కూడా వచ్చినది కేవలం నిరుద్యోగ సమస్య వల్లే. దీంట్లో ఎటువంటి డైట్ లేదు. రేపు అందరూ ప్రభుత్వ ఉద్యోగ చట్టం వస్తే అందరూ సంతోషంగా జీవించే అవకాశం ఉంది. దానికోసం మా పోరాటము నిర్విరామం కొనసాగిస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ చట్టంతోనే ప్రపంచ శాంతి. ఇటువంటి సమస్యలు ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా కారణం నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మేము ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతాన్ని కనుక్కున్నాం సార్. చాలా విశదీకరించి విషయాన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగ చట్టం గురించి చెప్పారు. అలాగే పోతులూరి మాసూమయ్య గారు అలియాస్ మాసూమ్ ఇండియా, మాసూమ్ భారత్ అని పిలువబడే ఈ ప్రముఖ న్యాయవాది దాదాపుగా 20 సంవత్సరాల కాలం నుంచి అనేక విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు, పోరాటాలకు పూనుకున్న వ్యక్తి. ఎన్నో రకాలైనటువంటి త్యాగాలకు ఆయన వెనుకాడలేదు. కానీ సమస్య పరిష్కారం దిశగా ఆయన అన్ని రకాల ప్రణాళికలు రచించి విద్యార్థుల సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, సాంఘిక సమస్యలు కావచ్చు, ఎన్నో దురాగతాలపైన కూడా ఆయన మానవత్వంతో పోరాడినటువంటి వ్యక్తి, స్వచ్ఛంద సేవకుడు. ఆయన ఇటువంటి నినాదం ఒకటి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగానే మనం చెప్పుకోవాలి. ఏదేమైనటికీ ఇది నిజమవుతుందా కాదా అన్నది మనకు పక్కన పెడితే, ఇటువంటి ఒక ఆలోచన అంటే ప్రపంచ శాంతి కోసం మనం ఏదైనా చేద్దాము, ప్రజలకు సేవ చేద్దాము, ఇది కూడా ఒక అంటే ఆయన ఇంకొక మాట కూడా పదే ప్రస్తావించారు. 3వ ప్రపంచ యుద్ధం ఒకవేళ ఆ ప్రస్తావన ఏదైనా దేశాల్లో ఉంటే దాన్ని కూడా మేము ఆపే ప్రయత్నం చేస్తాము అని అనటం ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిన విషయం. అంటే ఒక రకమైన శాంతి కొరకు, అంటే ప్రపంచ శాంతి కొరకు, అలాగే ప్రపంచంలో ఉన్న యావత్ మానవులకందరికీ కూడా ఒక దశ కల్పించాలి. వాళ్ళకు ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా, వాళ్ళ కుటుంబ పరంగా కూడా అన్ని రకాల అసమతులను తొలగించి అందరికీ సమన్యాయం జరగాలి అనేటువంటి వారి వాదనను మనం కూడా ఏదైనా రకంగా ప్రోత్సహించగలిగితే చేద్దాం. దీన్ని పునః సమీక్షించి ఈయనకు మాసూమ్ ఇండియా, మాసూమ్ భారత్గా ఎందుకు పేరు వచ్చింది అన్నది మనం తదుపరి ఎపిసోడ్లో మనం చూద్దాం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చిన పోతులూరి మాసూమ్ ఇండియా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.